హలో ఎవ్రీవన్. సో జేఈకి ప్రిపేర్ అవుతున్నారా? జేఈ 2024కి చాలా కష్టపడి చాలా సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు కదా. కానీ ఎక్కడో మనసులో చిన్నగా ఇంకా ఎంత టైం ఉంది, ఇప్పటి వరకు నేను అసలు ఇంకేమీ నేర్చుకోలేదు, అసలు ఏం చదివానో ఒక్క ప్రాబ్లం రావట్లేదు, 99% టార్గెట్ చేసుకోవాలి అంటే ఎలా ఈ 4 monthsలో? ఎందుకంటే ఆగస్ట్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఎన్టీఏ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే ఎన్టీఏ వెబ్సైట్స్ ద్వారా మనకి తెలిసేది ఏంటి అంటే జనవరిలోనే ఫస్ట్ సెషన్ జరగచ్చు, జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో. అంటే ఇప్పటికి ఇంకా మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కేవలం 4 months మాత్రమే ఉంది. 4 monthsలో 99%, అది కూడా జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు క్లాస్లో మీరు వినబోతున్నారు. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో 4 months జేఈ మెయిన్స్ 99%. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. కాకపోతే ఇక్కడ బేరాలు లేవమ్మా, అస్సలు బేరాలు లేవు. కష్టపడినోడికే సీటు దక్కుతుంది. అయితే కష్టం అనేది ఎలా పడితే అలా చదివేసి ఈ బుక్ ఎలా చదవాలి? ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే స్మార్ట్ ప్రిపరేషన్ ఈజ్ మోర్ బెటర్. సో ఆ స్ట్రాటజీ ఎలా వేసుకోవాలి, ఆ ప్లానింగ్ ఎలాగా అంటే కేవలం కంపారిజన్ విత్ ప్రీవియస్ ఇయర్స్. సో ప్రీవియస్ ఇయర్స్లో 99% రావడానికి ఎన్ని మార్క్స్కి 99% వచ్చింది, అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, జేఈ మెయిన్ స్ట్రాటజీ ఎలా ఉంది, అదంతా మనం ఒకసారి అనాలిసిస్ చేసాము అనుకోండి, ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకుంటే ఖచ్చితంగా కొట్టేయచ్చు. 99% ఇంపాసిబుల్ అయితే కాదు. బికాస్ హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. నీకు మంచి ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా, తెలివితేటలు ఉన్నాయా లేదా అవసరం లేదు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని అయినా 4 monthsలో నేను కొట్టగలనా? ఎస్, కొట్టచ్చు. యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, ఐక్యూ లెవెల్స్తో పని లేదు. నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, రిజల్ట్ మీద కాదు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇదే మన భగవద్గీత కూడా చెప్తుంది. సో ఖచ్చితంగా వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్. ఆ వర్క్ ఎంత స్ట్రాటజికల్గా చెయ్యాలి, ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఆ స్ట్రాటజీతో చేస్తే గనక ఒక్కసారి చూడండి, స్టిక్ టు ద ప్లాన్ అండ్ యూ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ 99% ఆఫ్ ది స్టూడెంట్స్. ఖచ్చితంగా ఎస్, ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ వేసుకుంటారు. అసలు మామూలుగా ఉండదు కదా. మనం ఏదైనా స్టార్ట్ చేసాము అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ న్యూ ఇయర్ బిగినింగ్లోనే మనం ఒక పెద్ద రెజల్యూషన్ చేసేసుకుంటాము. సో ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా మనం సాధించాలి అంటే ప్లానింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ప్లాన్ వేసుకున్నారు, కానీ ఎంతమంది ఆ ప్లాన్ని 100% ఎగ్జిక్యూట్ చేస్తారు టిల్ ద ఎండ్? కొన్ని నెలల పాటు ఎగ్జిక్యూట్ చేయాలి. సో అక్కడే డిఫరెన్స్ వస్తుంది అనమాట. చాలామందికి డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్, మైండ్ లో అవుతూ ఉంటుంది, హై అవుతూ ఉంటుంది. సో చాలామంది ప్లాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, ప్లాన్ మార్చుకున్నా పర్లేదు, అప్డేట్ చేయడంలో తప్పలేదు, కానీ ఇఫ్ యూ డోంట్ స్టిక్ టు ద ప్లాన్ దెర్ ఇస్ నో అవుట్పుట్. సో ఒక ప్లాన్ వేసుకుందాము ఈ రోజు క్లాస్లో, అండ్ ప్రామిస్ మీ దట్ యూ విల్ స్టిక్ టు దట్ ప్లాన్. ఓకే, సో ఆ ప్లాన్ ఏంటి, ఆ స్ట్రాటజీ ఏంటి ఒకసారి చూద్దాము. సో నేను రైట్ ఫ్రమ్ 2023 మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 2023లో ఎగ్జామ్స్ 2 సెషన్స్ జరిగాయి కదా, వాటిలో 99.5% రావడానికి ఏంటి, అసలు మార్క్స్ ఎలా రావాలి? ఇక్కడ నేను లోవెస్ట్ హైయెస్ట్ యావరేజ్ ఎందుకు పెట్టాను అంటే కొన్ని సెషన్స్ వెరీ హార్డ్ సెషన్స్ జరుగుతాయి, కొన్ని వెరీ ఈజీ సెషన్స్ జరుగుతాయి. ఈజీ సెషన్స్లో అందరికీ మార్క్స్ చాలా ఈజీగా ఎక్కువగా వచ్చేస్తాయి. హార్డ్ సెషన్ అందరికీ హార్డ్ కాబట్టి మార్క్స్ తగ్గుతుంది. ఒక్కసారి చూడండి, 99.5% రావడానికి 2023 జనవరి షిఫ్ట్లో హార్డ్ టఫెస్ట్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో 174 మార్క్స్కే 99.5% వస్తే, ఈజీ షిఫ్ట్లో చూసారా 217 మార్క్స్ వస్తే కానీ 99.5% రాలేదు. ఆన్ అన్ యావరేజ్ 195 వస్తే, 195కే జనవరి షిఫ్ట్లో 99.5% వచ్చేసింది. చూడండి, 195 యాక్చువల్గా తక్కువ. ఎగ్జామ్ జరిగేది దేనికి? 300 మార్క్స్కి. అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 195కే మీకు 99.5% వచ్చింది. ఇంకా 99% చూడండి
156 మార్క్స్కే మీకు 99 పర్సెంటైల్ వచ్చేసింది. 156 మార్క్స్, ఎగ్జాక్ట్లీ హాఫ్. 300లో హాఫ్ మార్క్స్ తెచ్చుకోవడం ఏమైనా కష్టమా? వెరీ ఈజీ అనమాట. అదే హార్డ్ షిఫ్ట్ అయితే 293 వరకు వెళ్ళింది. ఈజీ షిఫ్ట్ అయితే ఆన్ అన్ యావరేజ్ 174కి మీకు 99 పర్సెంటైల్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఏప్రిల్ 2023. ఏప్రిల్ 2023లో 99.5 పర్సెంటైల్ రావడానికి హార్డ్ షిఫ్ట్లో చూడండి 161 మార్క్స్కే వచ్చేసింది. 161 మార్క్స్కి 200కి హైయెస్ట్ మనకి 99.5 పర్సెంటైల్ వస్తే 182కి 99.5 వచ్చింది. 170కే 99 పర్సెంటైల్ వచ్చింది. సో వాట్ ఈస్ ద సేఫ్ స్కోర్? చాలా మంది నన్ను అడుగుతున్నారు, వాట్ ఈస్ ద సేఫ్ స్కోర్ టు గెట్ 99 పర్సెంటైల్ ఇన్ JEE 2024 ఈజ్ ఓన్లీ 170 మార్క్స్. 170 మార్క్స్ తెచ్చుకోవడం ఏమైనా కష్టమా? మీ అందరికీ తెలుసు, మనకి టోటల్గా 25 క్వశ్చన్స్ ఇన్ మ్యాథ్స్, 25 క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ, 25 క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఇవ్వడం 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంటీజర్స్లో 5 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ JEE క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఒక వీడియో చేశాను. ఒకవేళ మళ్ళీ ఇంకొక వీడియో కావాలి అంటే చేసేసుకుందాము. సో JEEలో మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో 25 మాత్రమే మీరు ఆన్సర్ చేస్తారు. ఇంటీజర్స్లో ఆప్షన్స్ ఉంటాయి. ఎనీవే, సో మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 25 ఒకవేళ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకోండి. మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ లెట్ us టేక్ మీరు ఒక 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసేసారు అనుకుందాం. ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి కేవలం 10 క్వశ్చన్సే ఆన్సర్ చేశారు అనుకుందాం. ఓకే, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్లు? 45 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసినట్లు. ఇంటూ 4 చేసుకోవాలి కాబట్టి 180 మార్క్స్ ఈజీగా వచ్చేసాయి. 180 మార్క్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్కువ, ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళగలిగితే, ఒకవేళ ఫిజిక్స్లో మీ స్కోర్ పెంచుకుని 20 క్వశ్చన్స్కి వెళ్ళిపోయి మ్యాథ్స్లో మీ స్కోర్ పెంచుకుని ఒక 18 క్వశ్చన్స్ వరకు, ఈవిడేంటి రివర్స్లో రాస్తున్నారు, ఫిజిక్స్లో ఎవరైనా ఎక్కువ చేయగలరా, మ్యాథ్స్ కదా నేను చేయగలను అని అనుకుంటున్నారేమో. తెలుసుకోండి, ఈ మధ్య కాలంలో వచ్చే పేపర్స్లో మ్యాథ్స్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ అండ్ ఫిజిక్స్ వాజ్ ద ఈజియర్ సైడ్. మ్యాథ్స్లో చాలా క్వశ్చన్స్ లెందీగా టఫ్గా వస్తున్నాయి, వేరాజ్ ఫిజిక్స్లో కంపారిటివ్లీ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ పేపర్ ఈజీగా వస్తుంది. 2024లో కూడా ఇదే సినారియో జరుగుతుంది. బికాస్ NTA వాంట్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఫిజిక్స్. ఎందుకంటే ఇంజనీరింగ్లో మోర్ ఆఫ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఫిజిక్స్ ఎంత టఫ్గా ఉండేదంటే చాలామంది అసలు JEE ప్రిపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫిజిక్స్ మొత్తం వదిలేసి ఓన్లీ మ్యాథ్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు సినారియో అది కాదు. మీరు ట్రస్ట్ మీ, మీరే చూస్తారు చూడండి ఈజీ, మీడియం, టఫ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి. సో JEE 2023 ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అంటే ఈజియెస్ట్ 59% ఉంటాయి, అప్రాక్సిమేట్గా 60% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజియెస్ట్. అండ్ మోడరేట్లీ ఈజీ, మీడియం క్వశ్చన్స్ చూడండి 37%, వేరాజ్ ఓన్లీ 5% మాత్రమే టఫ్. ఎస్, బిలీవ్ మీ, టఫెస్ట్ క్వశ్చన్స్ 5% మాత్రమే ఉన్నాయి. టఫెస్ట్ క్వశ్చన్స్ 5% మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మనం పెంచగలమా లేదా? ఈజీగా పెంచవచ్చు. అండ్ దట్ టు ఫిజిక్స్లో జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, మీరు అది కూడా చూస్తారు చూడండి. సో ఈజీలీ అచీవబుల్ మార్క్ ఏదైనా ఉంది అంటే ఈ 59%తో మనం ఈజీగా మార్క్స్ సెట్ చేసుకోవచ్చు కదా. అది చూడండి ఎంత, 177 మార్క్స్. 177 మార్క్స్కి 99 పర్సెంటైల్ పక్కా. ఎందుకు 99 పర్సెంటైల్ అంటున్నారు? 99 పర్సెంటైల్ వస్తే 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, నంబర్ 1, మనకి JEE అడ్వాన్స్డ్ జస్ట్ మీరు రాసి క్వాలిఫై అయితే చాలు. JEE అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన వాళ్ళు IITస్కి వెళ్తారు. ఈ విషయం మీకు తెలుసు కదా. IITస్లో ఫర్ ఎగ్జాంపుల్ 20,000 సీట్స్ ఉన్నాయి అనుకోండి.
మన ఎన్టీఏ 50,000 సీట్లు ఒక లిస్ట్ తయారు చేస్తుంది, ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నేమ్స్. ఆ 50,000లో గనక మీ పేరు వెళ్ళిందా మీకు ఐఐటిలో సీట్ కన్ఫర్మ్. ఆ 50,000లోకి మీ పేరు వెళ్ళాలి ఆ లిస్ట్లోకి అంటే మీ పర్సెంటైల్ 99% ఉండాలి. అందుకు పాయింట్ నెంబర్ 2, మీరు జేఈ అడ్వాన్స్డ్ అప్లై చేయలేదు, రాయలేదు, నో ప్రాబ్లం. 99%కి టాప్ ఎన్ఐటీస్లో సిఎస్ఈ గ్యారంటీ. ఐఐటి బ్రాండ్ ఎంత ఇంపార్టెంటో ఎన్ఐటి బ్రాండ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక ఎన్ఐటిలో సిఎస్ఈ చేయండి, మీకు అలా 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 కంపెనీస్ వచ్చి తీసుకెళ్ళిపోతాయి అనమాట క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. దానికోసం అని చెప్పి మనం 99% స్ట్రెస్ చేస్తున్నాము. 99% చూడండి, కేవలం ఈజీ పార్ట్లో క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసి మోడరేట్లీ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఇవి మాత్రమే అటెంప్ట్ చేస్తే మీకు వచ్చే మార్క్ 177. ఇందులో ఒకటి రెండు అటెంప్ట్ చేసినా కూడా అలా 180కి ఈజీగా వెళ్ళిపోతారు. 180కి వెళ్ళారంటే 99.5% ఈజీ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఏం చేయాలి, స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే నేను ఇవన్నీ చేయగలను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ష్యూర్లీ ఫినిష్ యువర్ 12th సిలబస్ బై అక్టోబర్ ఎండ్. సెకండ్ ఇయర్ సిలబస్ని అక్టోబర్ కల్లా ఫినిష్ చేసేలాగా చూడండి, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఇన్ నవంబర్ అండ్ డిసెంబర్ వర్క్ ఆన్ 11th టాపిక్స్. బికాస్ 2 నెలల టైము మనం 11th టాపిక్స్ మీద పెట్టలేదా, మీకు తెలుసు మనం 11th చాలా మందికి 11th క్లాసు గాల్లో కలిసిపోయింది, స్వాహ, ఇప్పుడు ఎలాగా నా పరిస్థితి అనే పొజిషన్లో ఉంటారు. సో ఖచ్చితంగా 2 months నవంబర్ అండ్ డిసెంబర్ 11th క్లాస్ టాపిక్స్ మీద వర్కౌట్ చేయండి. నెక్స్ట్, మినిమం 6 hours ఆఫ్ సెల్ఫ్ స్టడీ. చూసుకోండి, క్లాసులు వినడం కాదు, 6 hours ఆఫ్ సెల్ఫ్ స్టడీ పర్ డే ఈజ్ మస్ట్. 6 hours కంపల్సరీగా పర్ డే సెల్ఫ్ స్టడీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాసెస్ వింటున్నారు అనుకోండి, ఆన్లైన్కి ఆఫ్లైన్కి కూడా చెప్తాను, వినండి. ఆన్లైన్ చూద్దాం. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కేవలం ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ లేదా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ క్లాస్, ఫిజిక్స్ క్లాస్, కెమిస్ట్రీ క్లాస్ ఇవన్నీ వినడానికి అప్రాక్సిమేట్గా మీకు ఒక 6 hours టైం పట్టింది అనుకుందాం. ఒక 6 hours కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ వినడానికి సరిపోయింది. ఇంకా 6 hours ఉందా మేడం? ఉంది, హ్యాపీగా ఉంది. రోజుకి జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత కష్టపడతారంటే 16 hours a day, 16 hours per day కష్టపడతారు. ట్రస్ట్ మీ, ఎస్. టాప్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్యన ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ర్యాంక్ వస్తుంది, టాప్ ర్యాంక్లో టాప్ 100 ఉంటారు కదా, సో టాప్ 10 ర్యాంకర్స్ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు రకరకాల ఛానల్స్కి. నేను అసలు అలా ఆడుతూ పాడుతూ రోజుకి 4 గంటలే చదివేవాడిని, అయినా నాకు ర్యాంక్ వచ్చేసింది. నాకు ముందే తెలుసు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. అదంతా ఏం కాదు, అస్సలు నమ్మద్దు. బికాజ్ ఆ ఇంటర్వ్యూలన్నీ కూడా ఇంటర్వ్యూ చేసేవాడు ఇచ్చిన స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మెయిన్స్ లాంటి, అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్స్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు, అది కూడా 11th and 12th కాదు, ఎప్పుడో 8th, 9th, 10thలో స్టార్ట్ చేసేస్తారు ఫౌండేషన్ కోర్స్ అని. ఖచ్చితంగా 16 hours a day కష్టపడి తీరుతారు. దట్స్ ఇట్. ఆ 16 hoursని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఒక 6 hours మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి? 6 hours క్లాస్ లిజనింగ్, క్లాస్ వినడానికి. ఆ 6 hours అయిపోయిన తర్వాత ఇంకొక 6 to 7 hours సెల్ఫ్ ప్రిపరేషన్. సెల్ఫ్ ప్రిపరేషన్కి 6 to 7 hours ప్రిపేర్ అవ్వాలి. సరే, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నాను, నా కాలేజ్లో ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. ఎలాగా? నేను యాక్చువల్గా ఒక వీడియో చేశాను, చూడండి. ఒక స్టూడెంట్ హూ ఇస్ ఫ్రమ్ ఆర్జీయూకేటీ అంటే IIITsలో చదివిన స్టూడెంట్. మీకు తెలుసు మన ఏపీలో కానీ టీఎస్లో కానీ IIITs పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అక్కడ ఎవరు పెద్దగా కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఏమీ ఉండరు. ఆ స్టూడెంట్ కాలేజ్కి వెళ్తూ వేదాంతు మెటీరియల్ తీసుకునే వేదాంతు ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ఫస్ట్ సెషన్లో 19% ఉన్నవాడు సెకండ్ సెషన్ కల్లా 97% కొట్టాడు, కేవలం ఆన్లైన్ ప్రిపరేషన్. సో అతను ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకున్నాడు అది వినాలి అంటే ఆ వీడియో చూడండి, సూపర్గా ఉంటుంది. ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. నాకు టైం లేదు అనే వాళ్ళకి ఆ స్టూడెంట్ ఇచ్చే సలహా చూడండి.
టైం లేదు అస్సలు అనద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ అనేది టైమింగ్స్ చూద్దాం. ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్తున్నారు, మీ కాలేజ్ టైమింగ్స్ 8 AM నుంచి 7 PM వరకు కాలేజ్ జరుగుతుంది. 8 AMకి కాలేజ్కి వెళ్ళాలి అంటే 7:30కి స్టార్ట్ అయిపోవాలి. 7కి కాలేజ్ అయితే ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అవుతుంది. అయినా సరే టైం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు సెల్ఫ్ స్టడీకి టైం ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అంటే ఖచ్చితంగా 5 AM టు 7 AM మీ దగ్గర టైం ఉంది. అండ్ 7:30 PM టు 10:30 PM మీ దగ్గర టైం ఉంది. టైం లేదు అనుకోవడానికి 5 to 7 2 hours టైం ఇక్కడ ఉంది మీకు. నెక్స్ట్ 7:30 to 10:30. ఓకే, సో ఇక్కడ మీకు 3 hours టైం ఉంది. టోటల్గా 5 hours టైం దొరికిందా లేదా? ఇంకొంచెం ఓపిక్గా కూర్చోగలిగితే, ఒకవేళ మీరు మార్నింగ్ పర్సన్ మార్నింగ్ 4కే లేవండి. మీరు నైట్ పర్సన్, నేను నైట్ ఎక్కువగా చదవగలను, 11-12 వరకు చదువుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మార్నింగ్ 5కి లేస్తారు, పోనీ 11 వరకు చదివినా కూడా 6 hours ఆఫ్ స్లీప్ హ్యాపీగా సరిపోతుంది. నాకు నిద్ర సరిపోదు అని అనక్కర్లా. సో 6 hours చాలా మంచి స్లీప్ నిద్ర వచ్చేస్తుంది. బికాస్ విపరీతమైన కష్టపడి ఇన్ని అవర్స్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా పీస్ఫుల్గా నిద్ర పట్టేస్తుంది అనమాట. సో మిమ్మల్ని నిద్ర పోనివ్వకుండా చేసేదే మీ డ్రీమ్. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు, హ్యావ్ అ డ్రీమ్ విచ్ విల్ నాట్ లెట్ యూ టు స్లీప్. మిమ్మల్ని నిద్ర పోనివ్వకుండా చేసేదే మీ కళ. అదే 99% ఇన్ జేఈ. క్రాక్ చేయండి. క్రాక్ చేసేంత వరకు కంఫర్ట్స్ అన్ని దూరం పెట్టేసేయండి. సో ఈ మాత్రం టైం మీకు ఖచ్చితంగా ఉంది కాబట్టి 5 hours టైం సెల్ఫ్ స్టడీకి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాలేజ్కి వెళ్ళినా టైం డివైడ్ చేసుకోండి. 1.5 hour ఫిజిక్స్, 1.5 hour కెమిస్ట్రీ, 1.5 hour మ్యాథ్స్, ఇలా ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్, 6 hours ఆఫ్ సెల్ఫ్ స్టడీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ 60-40% రూల్ అనేది మీకు తెలుసా తెలీదా? మంచి ఎగ్జైటింగ్ టాపిక్ ఏంటి అంటే 60-40 రూల్ అని జేఈ మెయిన్స్లో 60-40 రూల్ అప్లై చేస్తుంది ఎన్టీఏ పేపర్ సెట్ చేసేటప్పుడు. ఏంటి 60-40 రూల్ అంటే? ఇది అన్నోన్ ట్రూత్ అన్నమాట. ఎవరికి తెలియని అన్నోన్ ట్రూత్, డార్క్ సైడ్ అని ఈ మధ్యన కొన్ని వీడియో థంబ్నైల్స్ చూస్తున్నాను, డార్క్ ట్రూత్ బిహైండ్. సో ద డార్క్ ట్రూత్ బిహైండ్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ బై ఎన్టీఏ ఏంటి అంటే 60% ఆఫ్ సిలబస్ కమ్స్ ఫ్రమ్ 60% ఆఫ్ పేపర్. 60% ఆఫ్ పేపర్ కమ్స్ ఫ్రమ్ 40% ఆఫ్ ది సిలబస్ మాత్రమే. ఇది మీకు తెలుసా? ఎస్, ఇది ట్రూ. ఒక 60% ఆఫ్ ది పేపర్లో క్వశ్చన్స్ 40% ఆఫ్ సిలబస్లో నుంచి వస్తాయి. సో ఆ 40% ఆఫ్ సిలబస్ అంటే హై వెయిటేజ్ టాపిక్. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా 99%కి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాన్సన్ట్రేట్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. కాన్సన్ట్రేట్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్ బికాస్ ఆ హై వెయిటేజ్ టాపిక్స్లో నుంచే దాదాపు 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఎన్టీఏలో వస్తాయి మీకు. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడిటికి ఇక్కడ నేను హై వెయిటేజ్ టాపిక్స్ పెట్టాను. ఫిజిక్స్ గురించి చూద్దాము. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మీరు ఇక్కడ నుంచి నోట్ చేసుకోవచ్చు. సో ఫిజిక్స్లో చూడండి, ఎస్, మోడర్న్ ఫిజిక్స్ వెరీ హై వెయిటేజ్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్, దీంట్లో నుంచి 10 to 11% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్ మొత్తంలో థర్మోడైనమిక్స్, కేటీజీ చాలా చాలా ఇంపార్టెంట్. హీట్ ట్రాక్, కైనమెటిక్స్ 1D 2D అగైన్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 5% ఆఫ్ ది 4 to 5% ఆఫ్ ది క్వశ్చన్స్ కైనమెటిక్స్ నుంచి వస్తాయి. కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిక్స్, రే ఆప్టిక్స్, రొటేషనల్ మోషన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, లాస్ ఆఫ్ మోషన్, ఎస్హెచ్ఎం. ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటే 60% మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఇంకా కెమిస్ట్రీకి చూడండి, ఇవన్నీ కూడా కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్, హై వెయిటేజ్ టాపిక్స్. వీటిని చేసుకుంటే చాలు, 60% ఆఫ్ ద క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నాయి. దాట్స్ ఇట్. ఓకే, ఇంకేం చదవక్కర్లా, ఇవి కాన్సన్ట్రేట్ చేయండి. 170 కాదు కదా, 180, 190 మార్క్స్ ఈజీగా వస్తాయి. బట్ చేసిన మాత్రం కాన్సన్ట్రేషన్గా చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి రిసోర్సెస్ ఉన్నాయి,
టీచర్ ఉన్నారు, కానీ ఖచ్చితంగా మీరు ఒక పర్టిక్యులర్ టీచర్ని, మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, రకరకాల ఒకటే టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ మోషన్ ఓపెన్ చేశారు, లాస్ ఆఫ్ మోషన్ మీద కొన్ని వందల వీడియోలు ఉంటాయి, కొన్ని ఓల్డ్ అంతమంది టీచర్లు టీచ్ చేస్తారు, కానీ వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే మీకు క్లిక్ అవుతారు. ట్రై టు స్టిక్ ఓన్లీ టు దట్ టీచర్. ఆ టీచర్ని నమ్మండి, ఆ ఛానల్ని నమ్మండి, దాని మీదే మీరు స్టిక్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఒక వీడియో ఒక ఛానల్లో, ఇంకొక వీడియో ఇంకొక ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ఇట్ విల్ డీవియేట్ యువర్ మైండ్ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. ఇది ఏ ఛానల్లో బాగుంది, ఇది ఎక్కడ బాగుంది అని వెతుక్కోవడం కన్నా అంత వెతకడం ఎందుకు? వేదాంత తెలుగు ఉంది కదా, వచ్చేసేయండి, ప్రిపేర్ అయిపోదాం. సో చూజ్ అండ్ స్టిక్ టు వన్ టీచర్ అండ్ రిసోర్స్. రిసోర్స్ అంటే ఏం లేదు, కోచింగ్ సెంటర్. సో ఒక కోచింగ్ని నమ్ముకోండి, ఒక టీచర్ని నమ్ముకోండి, త్రూ అవుట్ అలాగే ఫాలో అయిపోండి, ఇంకా డీవియేషన్స్ వద్దనమాట. ఇది ఒక అడిషనల్ టిప్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ హ్యాక్స్. ఎలా మీ ఎఫిషియన్సీని పెంచుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువగా ఎలా చదవాలి, మీ ఎఫిషియన్సీని ఎలా పెంచుకోవాలి. ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ సాల్వ్ క్లాస్ ఎగ్జాంపుల్స్ విత్ ఆర్ వితౌట్ లుకింగ్ యాట్ సొల్యూషన్స్. సో ప్రతి క్లాస్ అయిపోగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఫ్రిక్షన్ క్లాస్ విన్నారు, క్లాస్ అవ్వగానే వెంటనే కూర్చుని ఆ రోజే ఫ్రిక్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయిపోవాలి. అయితే కొన్ని వస్తాయి, కొన్ని రావు, జిడ్డు క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ టాపిక్స్ ఉంటాయి. సో సొల్యూషన్స్ చూస్ అయినా చేయండి, విత్ ఆర్ వితౌట్. కొన్ని క్వశ్చన్ సొల్యూషన్స్ లేకుండా వచ్చేస్తాయి, కానీ కొన్ని సొల్యూషన్స్ చూడాలి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, నేను క్వశ్చన్ చేస్తున్నాను, రావట్లేదు, సొల్యూషన్ చూశాను, ఓ ఇంతేనా, అయిపోయింది, పక్కన పెట్టేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతారు. నో, సొల్యూషన్ క్లోజ్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్ని మీరు ఓన్గా సాల్వ్ చేయాలి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని ఓన్గా సాల్వ్ చేసి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. నో షార్ట్ కట్స్, బేరాలు లేవమ్మా, కష్టపడాల్సిందే, తప్పదు. సో సొల్యూషన్ చూసారనుకోండి, చూడండి, సొల్యూషన్ చూసి ఐడియా వస్తుంది కదా, సొల్యూషన్ క్లోజ్ చేసేయండి. సొల్యూషన్ క్లోజ్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్కి వచ్చి ఫినిష్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏ రోజుది ఆ రోజు అయిపోవాలి. నో బేరాలు, నో సైడ్ థింకింగ్ ఆర్ ఎక్స్క్యూజెస్. ఈరోజు తలనొప్పిగా ఉంది, రేపు చేద్దాం. నో ప్రోక్రాస్టినేషన్. రేపు అనే పదం మర్చిపోండి. రేపు అనే రోజు లేదు. ఈ రోజు అంటే ఈ రోజు, ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ అయిపోవాల్సిందే. ఈ రోజు నాకు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అవ్వాలి అంటే నిద్ర పోకూడదు అనమాట. అదే చెప్పాను కదా, కళలు ఎలా కంటారు అంటే ఆ కళ మిమ్మల్ని నిద్రపోనివ్వకూడదు. ఈ రోజు అవ్వాలంటే అవ్వాలి, ఇంకో అరగంట ఎక్కువ కూర్చుందాం, ఏం పర్లా, టైం ఎక్కువ పడుతోంది, అరగంట ఎక్కువ కూర్చోండి, పర్లేదు, ఏం కాదు. సో ఆ టాపిక్ మీకు వచ్చేస్తుంది, కాన్ఫిడెంట్గా ప్రశాంతంగా నిద్రపోతారు. లేదంటే వామ్మో నాకు ఇంకా క్వశ్చన్ రాలేదు, ఈ టాపిక్ అవ్వలేదు అనే భయంతో నిద్ర పట్టదు. దానికన్నా ఒక అరగంట ఎక్కువ కూర్చుని ఆ టాపిక్ ఫినిష్ చేసేసి ప్రశాంతంగా నిద్రపోండి. నెక్స్ట్ దెన్ ఇది అయిపోయిన తర్వాత సాల్వ్ 30 క్వశ్చన్స్ ఫ్రమ్, ఖచ్చితంగా మినిమం 30 క్వశ్చన్స్ చేయాలి. ఫ్రమ్ అసైన్మెంట్స్ నుంచి అవ్వచ్చు, డిపిపిస్ అవ్వచ్చు, పీవైక్యూ అవ్వచ్చు, మీ ఇష్టం. కానీ ఒక టాపిక్ తీసుకున్నారు అంటే మినిమం 30 క్వశ్చన్స్. దేర్ ఈజ్ అ స్ట్రాటజీ. సైకాలజీ ప్రకారం 20 పేజ్ ప్రాక్టీస్ అనే స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారం ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి అంటే మినిమం 20 పేజీలు అయిపోవాలి. మనం వినేటప్పుడు మన మైండ్ డీవియేట్ అవుతుందేమో, కానీ రాసేటప్పుడు మైండ్ చచ్చినా డీవియేట్ అవుతుంది. బికాజ్ రాయాలి అంటే మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలి. అందుకే రైటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లిసనింగ్. నెవర్ ఎవర్ లిసన్ ఆర్ రీడ్. క్లాస్ వినేటప్పుడు కూడా మరి వినాలి కదా మేడం క్లాస్, నో, క్లాస్ వింటూ రైటింగ్ ప్రాక్టీస్. ఎస్, ఈ ఫార్ములా ఇలా చెప్పారు, ఈ ఫార్ములా, క్లాస్ కూడా వింటూనే చెయ్యాలి. ఆల్వేజ్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తారు అంటే 20 పేజెస్ స్ట్రాటజీ మర్చిపోకండి. ప్రతి సబ్జెక్ట్ 20 పేజెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి కాదు. మ్యాథ్స్ 20 పేజెస్, ఫిజిక్స్ 20 పేజెస్, కెమిస్ట్రీ 20 పేజెస్. నువ్వు తిప్పి చూసుకుంటే అమ్మయ్య ఇవాళ 20 పేజీలు ప్రాక్టీస్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ రావాలి. అండ్ ప్రాక్టీస్ ఎందుకు అంటే
ప్రాక్టీస్ చేసినప్పుడు మైండ్ చచ్చినా డీవియేట్ అవ్వదు. నువ్వు ఏం రాస్తున్నావు మైండ్ అక్కడ చూడాలి, మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ వినేటప్పుడు మన ఆలోచనలు అలా 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 హ్యాపీగా ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ ప్రాక్టీస్, నో లిజనింగ్, నో రీడింగ్. ఇదే మన తారక మంత్రం అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నో లిజనింగ్, నో రీడింగ్, ఓన్లీ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, దాట్స్ ఇట్. సో ఖచ్చితంగా 30 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా 20 పేజెస్ వరకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లోనూ 30 క్వశ్చన్స్ చేయండి. ఇంకొక చిన్న హింట్ ఏంటంటే, లీవ్ ద క్వశ్చన్స్ దట్ టేక్ మోర్ దాన్ 2 minutes. ఒక్కొక్క క్వశ్చన్ బాగా లెందీగా ఉంది, రావట్లేదు, సొల్యూషన్ చూసినా అర్థం కావట్లే, పక్కన పెట్టండి, ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత టీచర్ని అడిగి డౌట్ సాల్వ్ చేసుకోండి. సో మోర్ దాన్ 2 minutes 5 minutes పడుతున్నాయనో పక్కన పెట్టేసినా మీకు చాలా ఈజీగా 1 hourలో 30 క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి. ఓకే, ఆఫ్టర్ 2 days another round of solving again. Try to solve those questions that you are unable to solve. ఏం చేస్తారు, ఇక్కడ వదిలిపెట్టేసిన క్వశ్చన్స్ టీచర్ ద్వారా డౌట్స్ క్లారిఫై చేశారా, సో మండే టు సాటర్డే ప్రాక్టీస్ చేస్తారు. సండే రోజు కూర్చుని మళ్ళీ ఆ రాని క్వశ్చన్స్ ఇంకొక రౌండ్ వేయాలి. సో టైం టు టైం, అది అయిపోయింది ఆ లెసన్ అని పక్కన పడేయడం కాదు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దానిని రివైజ్ చేయాలి. అలా మళ్ళీ 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 రివైజ్ చేస్తూ ఉంటేనే బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ స్టిల్ అనేబుల్ టు సాల్వ్, మార్క్ దెమ్ ఇన్ సెపరేట్ నోట్బుక్ అండ్ డిస్కస్ విత్ యువర్ టీచర్స్. ఇంకా రావట్లేదు అంటే అప్పుడు మీరు టీచర్స్తో డిస్కస్ చేసుకోవచ్చు. వాటిని మార్క్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రాని వాటిని మార్క్ చేసుకుని వచ్చేదాకా సాధించి తీరాలంతే. సో ఎన్ని రౌండ్లు అయ్యాయి చూడండి. ఒక రౌండ్ క్లాస్ అయిపోగానే వెంటనే ప్రాక్టీస్ చేస్తారు, క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. రెండో రౌండ్ 30 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్, డిపిపిస్ అవ్వచ్చు, పీవైక్యూస్ అవ్వచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మూడో రౌండ్ మనం 2-3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే టాపిక్ ఓపెన్ చేసి ఇక్కడ వదిలేసిన క్వశ్చన్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేశాక ఆ టాపిక్ మీద ఎందుకు మీకు కాన్ఫిడెన్స్ రాదు? చాలా ఈజీగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో డూ ఇట్ విత్ ఎవ్రీ చాప్టర్ అండ్ గివ్ ఎక్స్ట్రా టైం నియర్ యువర్ టెస్ట్. సో ప్రతి చాప్టర్కి ఇలా చేయాల్సిందే. ఇది అంత ఈజీ టాస్క్ అయితే కానే కాదు, చాలా డెడికేషన్ ఉండాలి, ప్రతిరోజు అదే పద్ధతిలో చెయ్యాలి, నెలల తరబడి చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ టాస్క్ కాదు, చాలా డిటర్మినేషన్ ఉండాలన్నమాట. కానీ కొట్టాలి అని గట్టిగా ఉంటే, గట్టిగా అనుకో అయిపోతుందిలే. సో జేఈ మెయిన్స్ 2024 ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేయాలి? ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు 99% రావాలి, ఫస్ట్ అటెంప్ట్లో 99% వచ్చేయాలి అంటే ఈజీ టు సెక్యూర్ హై పర్సెంటైల్ అట్ లోవర్ మార్క్స్. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బికాజ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మనం ఫస్ట్ సెషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, బికాజ్ మన సిలబస్లు అయిపోతాయి. కానీ సిబిఎస్ఈలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిలబస్లు అవ్వవు. సో వాళ్ళు ఎక్కువగా సెకండ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు సెక్యూర్ హై పర్సెంటైల్ అట్ లోవర్ మార్క్స్ ఇన్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే 99% వచ్చింది, హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు మనం. వన్స్ దిస్ ఈస్ డన్, యూ విల్ హ్యావ్ 3 to 4 months ఫర్ అడ్వాన్స్ సాల్వింగ్. సో ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అయిపోయింది, 99% వస్తే ఇంకా మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి మీరు ప్రిపేర్ అవుతారా? అవసరం లేదు. సో సెకండ్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి అడ్వాన్స్ ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఉంటుంది. అదే సెకండ్ ప్రిపరేషన్ కూడా, సెకండ్ సెషన్ కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకోండి, అప్పుడు అడ్వాన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది. సో కాన్సన్ట్రేట్, ఫస్ట్ సెషన్లోనే కొట్టేశారు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ప్రశాంతంగా 3 to 4 months అడ్వాన్స్కి ప్రిపేర్ అయితే అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్ కూడా ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు, చాలా ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. అడ్వాన్స్లో టాప్ మార్క్ ఏం అక్కర్లేదమ్మా, క్వాలిఫై అవ్వండి చాలు, ఐఐటీలో సీట్ వస్తుంది. నెక్స్ట్, బోత్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచ్ టు క్రాక్ ద ఎగ్జామ్. మెయిన్స్కి అడ్వాన్స్కి ఒకే రకమైన ప్రిపరేషన్ కాదు కాబట్టి అడ్వాన్స్డ్ కావాలి అంటే జేఈ మెయిన్స్ని క్లియర్ చేసి పక్కన పెట్టేసుకోండి, అప్పుడు డిఫరెంట్ అప్రోచ్లో అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. 30-70 రూల్, ఇందాక 60-40 రూల్ చెప్పాను కదా, ఇప్పుడు 30-70 రూల్ ఏంటి చూడండి. 30% ఆఫ్ టైం థియరీ అండ్ 70% ఆఫ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద పెట్టాలి.
సో ఎందుకు థియరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు ఇప్పుడు చూస్తారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ టైం మేనేజ్మెంట్లో థియరీ క్వశ్చన్స్ వదిలిపెట్టద్దు. 30% ఆఫ్ యువర్ టైం థియరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, 70% ఆఫ్ ద టైమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అదే డ్రాపర్స్కి స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. డ్రాపర్స్కి స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి, కాలేజ్కి వెళ్ళి 12th క్లాస్లో ఉన్న వాళ్ళు స్ట్రాటజీ ఎలా పెట్టుకోవాలి. డ్రాపర్స్కి బై దిస్ టైమ్ యూ ఎగ్జాక్ట్లీ నో యువర్ మిస్టేక్స్. డ్రాపర్స్ అంటే ఆల్రెడీ ఒకసారి జేఈ మెయిన్స్ రాసి ఉంటారు కాబట్టి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో లాస్ట్ టైం నేను ఏం మిస్టేక్స్ చేశాను, ఖచ్చితంగా మీ పర్సనల్ ల్యాప్సెస్ అనేవి మీ మైండ్లో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో దానిని బట్టి డిస్ట్రాక్షన్స్, ఫస్ట్ థింగ్ డ్రాపర్స్కి ఉండేది డిస్ట్రాక్షన్స్, బికాస్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళేది లేదు. సో లాట్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటుంది, సో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అవాయిడ్ చేసుకోవాలి. లెస్ క్వశ్చన్ సాల్వింగ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ డిస్ట్రాక్షన్, రీజన్స్ ఫర్ నాట్ స్కోరింగ్ గుడ్ మార్క్స్. లెస్ సిలబస్ ప్రిపరేషన్, చెప్పాను కదా చాలా మంది మ్యాథ్స్ కెమిస్ట్రీ చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతారు, ఫిజిక్స్ అసలు ముట్టుకోరు. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అసలు ఒక సబ్జెక్ట్ని ముట్టుకోకుండా పక్కన పెట్టేసి వెళ్ళిపోతే అందులో ఈజీ క్వశ్చన్స్ మిగతా వాళ్ళు సాల్వ్ చేస్తారు, నువ్వు చేయలేవు, నీ ర్యాంక్ కిందకి పడిపోయింది. నెక్స్ట్ మిస్ మేనేజ్మెంట్ డ్యూ టు కోచింగ్ అండ్ బోర్డ్స్, కోచింగ్ సెంటర్స్, బోర్డ్స్, ఐపీఈకి ప్రిపేర్ అవ్వాలా, జేఈకి ప్రిపేర్ అవ్వాలా, స్ట్రెస్ పెరిగిపోయి మేనేజ్ చేసుకోలేక మార్క్స్ తగ్గిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఫర్ 70 to 80% సిలబస్. డ్రాపర్స్కి మెయిన్ సలహా ఏంటి అంటే 100% సిలబస్ అవగొట్టేయడం కన్నా హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 70 to 80% సిలబస్ని మాత్రమే నమ్ముకుని వెళ్ళండి. ఇంపార్టెంట్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ ఫ్రమ్ 11th and 12th వీటి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. నవంబర్ ఎండ్ కల్లా ఫినిష్ చేసేసుకోండి. ఇంకా డిసెంబర్ జనవరిలో ఏం చేస్తారంటే రివిజన్. ఫుల్ సిలబస్ మీద మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాని మీద మాత్రమే ఫుల్గా రివైజ్ చేయండి. నవంబర్, డిసెంబర్, ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్ డ్రాపర్స్ ఖచ్చితంగా మీరు రివిజన్కి పెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ నో వాట్ టు డూ, ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకోండి. సో 2 సబ్జెక్ట్స్ మస్ట్ బీ స్ట్రాంగ్. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీలో చదువుకుంటే స్ట్రాంగ్గా ఉంటారు. ఫిజిక్స్లో ఫార్ములే గ్రిప్ తెచ్చుకోండి చాలు, బికాస్ చెప్పాను కదా ఈ మధ్యకాలంలో జస్ట్ ఫార్ములే సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎన్ని ఫార్ములా వీలైతే అని నేర్చుకోండి, దట్ విల్ సేవ్ యువర్ ఫిజిక్స్. మ్యాథ్స్లో లెస్ ఈజ్ మోర్, మ్యాథ్స్లో ఎంత తక్కువ చదివితే అంత ఎక్కువ అనమాట. విపరీతమైన కష్టపడిపోయినా టఫెస్ట్ క్వశ్చన్స్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్లో లెస్ ఈజ్ మోర్. నెక్స్ట్ లిమిటెడ్ రిసోర్సెస్ బట్ రిపీట్ ఇట్. సో మీకు కోచింగ్ సెంటర్లు ఉంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, లేదు అంటే కూడా ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. అదే 12th క్లాస్ చదివే వాళ్ళకి స్ట్రాటజీ చూద్దాం. ఇందాక డ్రాపర్ స్ట్రాటజీ అయిపోయింది, ఇప్పుడు నేను క్లాస్ 12thలో ఉన్నాను, నా స్ట్రాటజీ ఏంటి చూడండి. బై అక్టోబర్ ఎండ్ or mid-November 12th మేజర్ సిలబస్ షుడ్ బి కంప్లీటెడ్. ఇదే నేను పాయింట్ నెంబర్ 1గా ఇందాక చెప్పాను. ఖచ్చితంగా అక్టోబర్ ఎండ్కి ఇంకొంచెం అవ్వకపోయినా అట్లీస్ట్ నవంబర్కి మీ 12th సిలబస్ అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోవాలి. ఫిజిక్స్లో ఏమేమి అయిపోవాలి, ఎలక్ట్రోడైనమిక్స్ అంటే మీకు ఎలక్ట్రిసిటీ ట్రాక్ అండ్ మ్యాగ్నెటిజం ట్రాక్ రెండు వస్తాయి. ఆప్టిక్స్ అయిపోవాలి, మోడర్న్ ఫిజిక్స్ అయిపోవాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ సెమీ కండక్టర్స్. అట్లీస్ట్ వీటి మీద గ్రిప్ తెచ్చుకోండి. 12th క్లాస్ సిలబస్ ఇంకేం వద్దు, అట్లీస్ట్ వీటి మీద గ్రిప్ తెచ్చుకోండి. నెక్స్ట్ సైడ్ బై సైడ్ రివైజ్ 11th మెకానిక్స్ పోర్షన్. సో ఎప్పుడైతే నవంబర్ వచ్చింది, ఇంకా 12th అవ్వలేదు, 12thతో పాటు నవంబర్లో ఖచ్చితంగా 11th స్టార్ట్ చేసేయాలి. అక్టోబర్ కల్లా 12th సిలబస్ అయిపోవాలి. నవంబర్లో 12th అవ్వకపోయినా 12th 11th ప్యారలల్గా స్టార్ట్ చేసి 12th అవగొట్టేసుకుని 11thలో ఏం చదవాలి చూడండి. కైనమెటిక్స్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, బేసిక్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, కొలిజన్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్. సో 12thలో అంటే సెకండ్ ఇయర్లో ఈ సిలబస్, ఫస్ట్ ఇయర్లో ఈ సిలబస్ చదివేసుకుని ఫినిష్ చేసేసుకోండి అంతే. నెక్స్ట్ నవంబర్, డిసెంబర్, ఇంకా నవంబర్ అయిపోయింది, సరే డిసెంబర్కి వచ్చేటప్పటికి డిసెంబర్లో ఓవరాల్ 11th and 12th రివిజన్ జరగాలి. డిసెంబర్ మంత్ కేవలం రివిజన్.
ఓన్లీ పీవైక్యూస్, రివిజన్ వన్ షార్ట్ క్లాసెస్ వింటూ ఉండండి. వన్ షార్ట్ రివిజన్ పీవైక్యూ ప్రాక్టీస్, వన్ షార్ట్ రివిజన్ పీవైక్యూ ప్రాక్టీస్, ఇలాగే ఉండాలి. నెక్స్ట్ ఫర్ యూ జాన్యువరీ అటెంప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాను కదా, జాన్యువరీ అటెంప్టే మోస్ట్ ఇంపార్టెంట్. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ మార్క్స్లోనే ఎక్కువ 99% తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి ఏ ఏ చాప్టర్స్ నుంచి ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూస్తే గనక మనకి ఇక్కడ ఓకే, సో చాప్టర్స్ వాటిలో వచ్చే క్వశ్చన్స్ వెయిటేజ్ అనమాట, వెయిటేజ్ రాశాను. సో వాట్ ఈస్ వెయిటేజ్ ఇన్ ఫిజిక్స్? డైమెన్షన్స్, ఎర్రర్స్ అండ్ వెక్టార్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 4 to 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. కైనమెటిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, వర్క్ పవర్ ఎనర్జీ, సర్క్యులర్ మోషన్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్, అంటే ఇవి ఆల్మోస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్. నెక్స్ట్ గ్రావిటేషన్ సాలిడ్స్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్స్ వస్తాయి. కైనెటిక్ థియరీ అండ్ థర్మోడైనమిక్స్ 2 క్వశ్చన్స్, కెపాసిటర్స్ 2 క్వశ్చన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 క్వశ్చన్స్, వెరీ హై వెయిటేజ్ చాప్టర్స్, డూ ఆర్ డై చాప్టర్స్ అనమాట, వెరీ హై వెయిటేజ్ చాప్టర్స్. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్స్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ, రే ఆప్టిక్స్ 1 or 2 క్వశ్చన్స్. మోడర్న్ ఫిజిక్స్ చూడండి, మోడర్న్ ఫిజిక్స్ ఇక్కడ 3 ఉన్నాయి కానీ 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్ 3 to 5 క్వశ్చన్స్ వస్తాయమ్మా, హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. సెమీ కండక్టర్స్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ, 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది మన వెయిటేజ్. కేవలం ఇందులో ఇక్కడ 2 to 2 అంటే 6 క్వశ్చన్స్ వచ్చేసాయి, ఇక్కడ 2 to 6 క్వశ్చన్స్. ఇక్కడ నుంచి మనం కొన్ని నేర్చుకుంటే ఈజీగా, చాలా ఈజీగా 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కష్టమే కాదన్నమాట, అసలు ఏ మాత్రం కష్టం కాదు. సో ఇది వెయిటేజ్, దీని ప్రకారం కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ ఫినిష్ చేస్తారు, ఆ తర్వాత లో వెయిటేజ్ చాప్టర్స్కి వెళ్తారు. నేను ఇందాక నుంచి థియరీ 70-30% చెప్పాను చూసారా, 30% థియరీకి కాన్సెప్ట్కి పెట్టండి. ఎందుకు అంటే మనకి జేఈలో 2 రకాల క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా, చూడండి. అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్, కెన్ యూ సీ హియర్? అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్, అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి థియరీ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి కాన్సెప్చువల్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి కాకుండా కొన్ని క్వశ్చన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇలాంటి కొన్ని చాప్టర్స్ నుంచి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? కేవలం మెమరీ బట్టి కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఫ్యాక్ట్ అంటే మారదు కదా, సో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకసారి మనకి చూస్తే గనక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ 11th క్లాస్ నుంచి, ఇది క్లాస్ 11కి సంబంధించి 12కి సంబంధించి నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో క్లాస్ 11th క్లాస్ నుంచి 27% క్వశ్చన్స్ వస్తే క్లాస్ 12th నుంచి 73% ఈ 2 అసెర్షన్ రీజన్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ మీద వచ్చే క్వశ్చన్స్. అవి కూడా ఏమేం చాప్టర్స్ చూపిస్తాను చూడండి. సో ఇవి కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఇవి ఫ్యాక్ట్ డేటా బేస్డ్ అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. కైనమెటిక్స్లో నుంచి అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి, ఇవన్నీ అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్. కైనమెటిక్స్లో నుంచి 1, లాస్ ఆఫ్ మోషన్ 1, వర్క్ పవర్ ఎనర్జీలో నుంచి 1, గ్రావిటేషన్లో నుంచి అనూహ్యంగా 3 క్వశ్చన్స్ వచ్చాయి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. 2023లో, 2024లో కూడా సేమ్ సినారియో ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఎస్హెచ్ఎం, ఇది చూడండి. థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 5 అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, థియరీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 1, కెపాసిటర్స్ నుంచి 1, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఇంకా మిగతా రే ఆప్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఇది చూడండి మోడర్న్ ఫిజిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కేవలం అసెర్షన్ రీజన్ మీద బేస్ అయినాయి చూడండి. ఇంకా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఆల్టర్నేటింగ్ కరెంట్స్ పక్కన పెడితే ఇక్కడ చూడండి హైయెస్ట్ వెయిటేజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, నెక్స్ట్ సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్,
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఫ్యాక్ట్ బేస్డ్ అంటే ఏం లేదు, జస్ట్ మెమరీ బేస్డ్ అనమాట. ఎక్కువ అసలు లాజికల్లే ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్లో ఒక లైన్ని తీసుకొచ్చి ఇక్కడ క్వశ్చన్ లాగా అడిగారు, వాటిని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. సో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి. హైయెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 2024లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి హైయెస్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఎస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనదర్ చాప్టర్ వేర్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేసిన కాన్సెప్ట్ వచ్చింది. కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది కదా, కాన్సెప్ట్ తెలుసు. ఫ్యాక్ట్స్ అంటే జస్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ ద్వారా వీటిని ఆన్సర్ చేయొచ్చు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్స్, అలాగే సెమీ కండక్టర్స్ వచ్చినప్పుడు కొంచెం టెక్స్ట్ బుక్ రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చూసారా, ఇది మన ప్లానింగ్. ఎంత సూపర్ ప్లానింగ్తో మనం ముందుకెళ్తున్నామో చూడండి. కంప్లీట్ 2023 నుంచి 2024కి అనాలిసిస్ వచ్చేసింది. సో ఎలా టైంని డివైడ్ చేసుకుంటాము, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా ఆన్సర్ చెయ్యాలి, ఇవన్నీ మనం చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి వీటిని బేస్ చేసుకుని మీ ప్లానింగ్ అనేది జరగాలి. సో ఈ ప్లానింగ్ కనుక మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ పెడతాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ క్యూఆర్ కోడ్ త్వరగా జాయిన్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ ఎంతమందికి షేర్ చేయండి. 2024 జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కీప్ రాకింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ప్లానింగ్తో, ఈ షెడ్యూల్తో ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్.